తల్లిదండ్రులారా, మీ పిల్లలను మీరు ఎంకరేజ్ చేయండి. నేను ఈరోజు ఈ మాట చెప్తూ ఉండగా, ఈ కథను చెప్తూ ఉండగా నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఉదయం ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. నేను 12-13 సంవత్సరాల వయస్సులో నేను ఒంటరిగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి కసువులు ఊడ్చి నీళ్లు బండలు తుడిచి చాపలు వేసి అన్ని సిద్ధం చేసి 5:30-6 కంత ఇంటికి వచ్చి సిద్ధపడి చర్చికి వెళ్ళేటువంటి వాడిని. ఎంతో ప్రయాసపడేటువంటి, ఎవరు గుర్తించలా, ఎవరు గమనించలా, ఎవరు నాకు చెప్పలా మీరు చేయమని, ఇది నువ్వు చేయమని ఎవరు చెప్పలా. నేను చేశాడు, దేవుడు నన్ను దీవించాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎందుకు మీ పిల్లలను పంపించలేకపోతున్నారు? ఎందుకు మీ పిల్లలను పంపించలేకపోతున్నారు? దేవుని సేవ కొరకు, షిఫ్టింగ్ కొరకు ఎందుకు పంపించట్లేదు? కేర్సెల్స్ కొరకు ఎందుకు పంపించట్లేదు? ఎందుకు వర్షిప్ టీం కొరకు ఎందుకు పంపించట్లేదు? ఒకళ్ళు అంటారట, ఆ పిల్లోడు వస్తే మా పిల్లోడు రాడండి, వారి ద్వారా మా పిల్లోడు చెడిపోతూ ఉన్నాడు. అంటే మన పిల్లోడు ఏమైనా మహానుభావుడా, యుగ పురుషుడా? ఏమైనా వాళ్ళ ద్వారా మన పిల్లోడు చెడిపోతాడు అని అనుకుంటే మన పిల్లోడి ద్వారా వేరే వాళ్ళు చెడిపోరా? నో, దట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. అది మంచిది కాదు, అది మంచిది కాదు. చర్చిలో చెడిపోవడానికి కాదు వచ్చేది, మనందరం బాగుపడటానికి. ఆమేన్. మనం బాగుపడటానికి వచ్చేది, అందరం బాగుపడాలని కోరుకుంటూ ఉన్నాం. అలా అయితే మనం ఎవరి చర్చికి రాగలం? మనలో అందరిలో కూడా మరి బలహీనతలు ఉన్నాయి, మనలో అందరం కూడా బలహీనలు ఉన్నాం. కానీ మన ద్వారా ఇతరులు నష్టపోతారని మనం అనుకోకూడదు. దేవుని యొక్క కృప ఉండాలే కానీ మనందరము కూడా దేవుని కొరకు దీవెనకరంగా మారుతాం. హల్లెలూయా, ఆమేన్. తల్లిదండ్రులారా, మీ పిల్లలను పంపించండి దయచేసి. వారు రేపొద్దున పెద్ద పెద్ద ఇంజనీర్లు అవుతారో, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారో, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారో, సాఫ్ట్వేర్లు అవుతారో, అవన్నీ ప్రక్కకు పెట్టండి. ఆ సంతోషంలో మేము కూడా పాల్గొంటాం, ఆ సంతోషంలో మేము కూడా సంతోషిస్తాం. కానీ దేవుని రాజ్యం నుంచి వారిని దూరం చేయబాకండి, దేవుని రాజ్యం నుంచి దూరం చేయబాకండి దయచేసి. అది చాలా ప్రాముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేటువంటి మాట, బాబు నీకు ఇచ్చే ఆస్తి చదువే అని అంటారు. నేనంటాను దైవజనుడిగా, మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి రక్షణ, ఆత్మీయ జీవితం. అదే మీకు ఇచ్చే ఆత్మీయ జీవితం, అదే ఆస్తి. ఒక్కసారి సరైన మార్గంలో పెడితే వారు ఎంతగా షైన్ అవుతారో మీరు పట్టుకోలేరు. అందుకే మూడవదిగా నేను చెప్తున్నాను, సమయం అనేటువంటిది మన జీవితంలో దేవునికి సమర్పించాలి. అలాగే ప్రతి దినము కూడా మనము దేవుని కొరకు జీవించాలి. ఎంత బిజీగా ఉన్నా నీవు మాత్రం దేవుని కొరకు జీవించాల్సిందే, దేవునితో సమయం గడపాలి. ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. జన సమూహాలు అందరూ తన మీద పడుతున్నా కూడా యేసు ప్రభు మాత్రం సమయం ఆసన్న మీద గుర్తించినప్పుడు మాత్రం క్రమంగా జారిపోయేవాడు. తన తండ్రితో మాట్లాడాలని, తండ్రితో సమయం గడపాలని. నువ్వు ఉదయం అర్ధగంట ముందుకు లే, రాత్రి అర్ధగంట లేటుగా పడుకో. నువ్వు దేవునితో సమయం గడపాలంటే నీకు నువ్వు ప్లానింగ్ చేయాలి, నీకు నువ్వు ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మన పరీక్షలప్పుడు కొన్నిసార్లు ఆటో దొరకదు. ఆటో దొరకనంత మాత్రం నువ్వు పరీక్ష రాయటం మానేస్తావా? నీ రిజల్ట్స్లో ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడు, నాకు ఆ రోజు ఆటో దొరకలేదండి అందుకని ఫెయిల్ అయ్యానని చెప్తావా? అందరూ నవ్వరు.
వారు ఎంత వెర్రివాడివిరా, ఆటో దొరకనందుకు నువ్వు ఫెయిల్ అయ్యావా అనరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం కూడా అంతే. కారణాలు చెప్పకూడదు, మనం కారణాలను అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. నాలుగవది ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవ అంశము, మనము మన అభివృద్ధి తేటగా కనిపించాలి అని అంటే నాలుగవది, నీవు నిర్ణయాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవికమైన నిర్ణయాలు చేయాలి. యూ షుడ్ బి గాడ్లీ ఇన్ మేకింగ్ యువర్ డెసిషన్స్. 1 కొరింథీ 10:11 రాస్తూ ఉన్నాడు, ఇదిగో మనం ఏమి తినినను త్రాగినను అంతయు దేవుని యొక్క మహిమ కొరకే మనం చేస్తాం. దేవుని మహిమ కొరకు మనం చేయాలి. నువ్వు ఏ నిర్ణయం చేస్తూ ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు కూడా లోకంలో ఉన్నాం, లోకరీతిగా నువ్వు ఆలోచనలు చేసావు. కానీ ఇప్పుడు దేవునిలో ఉన్నావు, దేవుని రీతిగా, దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు నిర్ణయాలు చేయాలి. జీవితంలో అనేక నిర్ణయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్ని సూక్ష్మమైన నిర్ణయాలు, కొన్ని గంభీరమైన పెద్ద నిర్ణయాలు. సూక్ష్మమైన నిర్ణయాలను బట్టి మన జీవితంలో ఎలాంటి తేడా రాదు. ఉదాహరణగా ఈరోజు నేను ఒక బ్లాక్ సూట్ వేసుకున్నాను, ఇది నా జీవితాన్ని మార్చదు. నేను బ్లూ సూట్ వేసుకోవచ్చు, అది కూడా నా జీవితాన్ని మార్చదు. నేను ఈరోజు కాయగూర అన్నం తినవచ్చు, నా జీవితాన్ని మార్చదు అది. ఈరోజు నేను మాంసాహారం తినవచ్చు, అది కూడా నా జీవితాన్ని మార్చదు. దీస్ ఆర్ మైనర్ డెసిషన్స్ విషయంలో ఇట్స్ ఓకే ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మేజర్ డెసిషన్స్ విషయంలో, గంభీరమైన నిర్ణయాల విషయంలో మాత్రం నువ్వు తప్పు చేయటానికి వీలు లేదు. నువ్వు అలా చేయటానికి వీలు లేదు. ఉదాహరణగా నీవు ఏం చదవాలని అనుకుంటున్నావు, అది ఒక గంభీరమైన విషయం, గంభీరమైన నిర్ణయం. 10th క్లాస్ తర్వాత నువ్వు మ్యాథమెటిక్స్ చదవాలనుకుంటున్నావా, సైన్స్ చదవాలనుకుంటున్నావా, ఆర్ట్స్ చదవాలనుకుంటున్నావా, ఇవన్నీ మూడు రైలు పట్టాలు లాంటివి. నువ్వు ఒక రైలు పట్టా ఎక్కితే నీ గమ్యం ఎక్కడికి వెళ్ళిపోతుందో, అలాగే నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటావు అనేటువంటిది ఒక గంభీరమైన నిర్ణయం, చాలా ప్రాముఖ్యం. నీ యొక్క వివాహము ద్వారా నీ జీవితము కట్టబడినైనా అవుతుంది, లేక కొట్టుకునైనా పోతుంది. నేను మొన్న మధ్యలో ఒక సహోదరి వెడ్డింగ్ కార్డు తెచ్చినప్పుడు నేను నా యొక్క మరి బ్లెస్ చాలా బాధపడ్డాం. సంతోషించాలి వాస్తవానికి. వివాహం కార్డు తెస్తే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, వివాహం కార్డు తెస్తే మేము ఆశీర్వదించాలి. కానీ మేము బాధపడ్డాం. కారణం, ఒక అవిశ్వాసితో వివాహం చేసుకుంటూ ఉన్నది. దేవుని గురించి బాగా తెలిసినటువంటి ఒక విశ్వాసి అవిశ్వాసితో ఎలా వివాహం చేసుకుంటుంది? చీకటికి వెలుగు ఎలా పొత్తు? ఒక అవిశ్వాసితో విజ్జోడుగా ఉండకూడదు అని స్పష్టంగా చెప్తూ ఉన్నది కదా దేవుని యొక్క వాక్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వివాహము అయిన వారు మీ యొక్క భార్య కొరకు, భర్త కొరకు ప్రార్థన చేయటమే మీ యొక్క పరమావిధి. మీరు ప్రార్థన చేయండి. కానీ వివాహము కావలసిన పిల్లలు, యవనస్తులు ఉన్నట్లయితే, లేక వివాహ వయస్సుకు వచ్చినటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నట్లయితే, మీ పిల్లల విషయంలో చాలా ప్రార్థన చేయాలి. మీరు ఎంతో దీర్ఘమైన ప్రార్థనలు చేయాలి. వివాహం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. అది పెద్ద నిర్ణయం, దైవికమైన నిర్ణయం కావాలి. అలాగే నువ్వు ఏ ఊరిలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, అది ఒక పెద్ద నిర్ణయం, చిన్న నిర్ణయం కాదు అది. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, ఏ ఒక ఊరిలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, ఏ ఊరికి ట్రాన్స్ఫర్ కోరుచున్నావు, ఇవన్నీ పెద్ద నిర్ణయాలు. కొంతమంది తొందరపడి 4 డబ్బులు ఎక్కువ వస్తాయని ప్రమోషన్ కొరకు ప్రియమైన దేవుని బిడ్డరా దూరమైనటువంటి ఊరికి వెళ్ళిపోయిన తర్వాత పదే మాకు ఫోన్స్ చేస్తూ ఉంటారు. ప్రమోద్ అన్న, అక్క, మేము అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెలోషిప్పే లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనే లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయంగా పడిపోయాము. 4 డబ్బులు వచ్చాయిగా, 4 డబ్బుల కొరకు నువ్వు ఆశపడ్డావు, నీ జీవితాన్ని పణంగా పెట్టేశావు. దట్స్ ఎ మేజర్ డెసిషన్. ఇట్స్ నాట్ ఎ మైనర్ డెసిషన్. It's a major decision. Where you settle, where you do your job, where you want to build your house, where you want to ask for transfer. ఇవన్నీ పెద్ద డెసిషన్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ అభివృద్ధి తేటగా కనిపించాలి అని అంటే, ఇదిగో నీ నిర్ణయాల విషయంలో బహు జాగ్రత్తగా నీవు ఉండాలి. నీ నిర్ణయాల విషయంలో జాగ్రత్త పడాలి. 5వది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఆత్మీయంగా తేటగా కనిపించే అభివృద్ధి కనిపించాలి, కలిగి ఉండాలి అని అంటే 5వ లక్షణము, మనము ప్రతి దినము కూడా యేసు వలె ఎదుగుతూ ఉండాలి. యేసు యొక్క పోలికలు మనకు కనిపించాలి. ప్రేమైన దేవుని బిడ్డ, నేను ఎప్పుడూ కూడా సరదాగా అనుకుంటూ ఉంటాను, పిల్లలు ఎప్పుడైతే మరి పుడతారో, పిల్లలు జన్మించిన తర్వాత అందరూ కూడా సరదాగా వచ్చి పలకరిస్తూ ఉంటారు, ఆట ఆడుతూ ఉంటారు, ముద్దాడుతూ ఉంటారు, ఎత్తుకుంటూ ఉంటారు.
కానీ కొంతమంది స్పెషల్ కేటగిరీ పీపుల్, వారికి ఒక సెపరేట్ తలాంతు ఉంటుంది. ఎలాంటి తలాంతు ఉంటుందంటే, అబ్బా ఈ ముక్కు మీ మేనత్త ముక్కు వచ్చిందిరా నీకు, ఈ చెవు ఇదిగో మీ అమ్మగారి చెవు వచ్చిందిరా నీకు, వీడి పెదాలన్నీ వాళ్ళ నాన్న పెదాలలాగా ఉన్నాయండి, వెంట్రుకలన్నీ వారలాగా ఉన్నాయండి. నాకైతే కనిపించవు, నిజంగా నాకు ఇప్పటికి కూడా కనిపించవు. అందరూ చెప్తా ఉంటారు ఎలాగ కనిపిస్తాయి, కానీ వారు చూడగలరు, ఆ పోలికలు చూడగలరు. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతుండేసరికి కేవలం వారు ఎలా కనిపిస్తూ ఉన్నారు అనేది మాత్రమే కాదు, వారి యొక్క హావభావాలు కూడా, వారి యొక్క ప్రవర్తన కూడా తల్లిదండ్రులను పోలిక కనిపిస్తుంది. మీరు గమనించారా? పోలిక కనిపిస్తూ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆత్మీయంగా కూడా నిన్ను చూచిన వారు నీలో యేసుక్రీస్తు పోలిక ఉందండి అని చెప్పగలగాలి, చూడగలగాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి చదవండి, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగ మగు వరకు ఆయన ఈలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు. ఎలాంటి సంపూర్ణత అట? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. వావ్, ఐ ట్రూలీ లవ్ దిస్. దేవుడు ఈ స్కేల్ని తగ్గించట్లా, మన కొరకు ఆయన కాంప్రమైజ్ అవ్వట్లా, చూసి చూడనట్లు ఓకే బాగానే ఉన్నావులే అనుకోవట్లా. యేసుక్రీస్తు పోలికలు నీలో వచ్చేంత వరకు నువ్వు ఎదగాలని కోరుతూ ఉన్నాడు. మనలో యేసుక్రీస్తు పోలికలు కనిపించాలి అంటే నువ్వు ప్రేమించే విధానంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ కనిపించాలి. యేసుక్రీస్తు వల్లే నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వల్లే నువ్వు సహించటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వల్లే సర్దుకుపోవటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వల్లే కష్టాలను అనుభవించడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వల్లే దైవ చింతన కలుగటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వల్లే నీ యొక్క జీవితాన్ని నీవు నడిపించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క పోలికలు నీలో కనిపిస్తున్నాయా? నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు వీలైతే పడుకునే ముందు ప్రతిరోజు కూడా మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నాలో ఈరోజు యేసుక్రీస్తు పోలికలు కనిపించాయా? ఆర్ ద రిజెంబ్లెన్సెస్ ఆఫ్ జీసస్ విజిబుల్ ఇన్ మై లైఫ్? యేసుక్రీస్తు యొక్క పోలికలు నాలో కనిపిస్తూ ఉన్నాయా? కనిపించేంత వరకు ప్రయాసపడాలి, కనిపించేంత వరకు సమర్పించుకోవాలి, కనిపించేంత వరకు త్యాగాలు చేయాలి, కనిపించేంత వరకు మనము దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి. హల్లెలూయా. ఈరోజు అదే మన యొక్క పరమ విధి. యేసుక్రీస్తు వలే మనం తయారవ్వాలి. యేసుక్రీస్తు వలే మనం తయారైనప్పుడు అది దేవునికి మహిమ. తల్లిదండ్రులకు ప్రేమైన దేవుని బిడ్డారా, వారి పిల్లలు వారి వలె ఉండటం, అలా ప్రవర్తించడం చూస్తూ ఉంటే లోపల మురిసిపోతూ ఉంటారు. తల్లిదండ్రులారా, మీకు అర్థమవుతుంది కదా, మనం మురిసిపోతూ ఉంటాం. దట్స్ ట్రూ, దట్స్ గుడ్, దట్స్ హ్యాపీనెస్. మన ప్రభువు కూడా అదే. ఆయన పోలికలు మనలో కనిపిస్తే ఆయన లోపల సంతోషిస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె నా వలె తయారవుతూ ఉన్నాడు అని వారు సంతోషిస్తారు. హల్లెలూయా. 6వది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో తేటగా కనిపించే అభివృద్ధి, మనలో తేటగా కనబడే అభివృద్ధికి కావలసిన 6వ లక్షణం ఏంటంటే, ఒక విశ్వాసి నిరంతర విద్యార్థిగా మనం ఎప్పుడూ కూడా మెలగాలి. నిరంతర విద్యార్థిగా మనం నేర్చుకుంటూ ఉండాలి. నిరంతర విద్యార్థి అనే దాన్ని కొద్దిగా విశదీకరించాలి. నిరంతర విద్యార్థి అంటే ఒకే విషయాన్ని నిరంతరం నేర్చుకోవాలని కాదు. కొంతమంది యొక్క స్పెషలైజేషన్ అది, ఒకే విషయాన్ని నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు. అది కాదు దేవుడు మనకు నిరంతరము కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రేమైన దేవుని. దీంట్లో ఒక 2 నిమిషాలు నేను టైం స్పెండ్ చేయాలి. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను 2 × 2 2 2 4 2 3 6 అని. నేను మరీ నేర్చుకునే ఆ విషయము ఒకసారి నేర్చుకున్నాను, అయిపోయింది. ఇక ఏమండి మనలో ఎవరైనా నేర్చుకుంటున్నామా అండి ఆ ఈ ఊ అని మర్చిపోతే మళ్ళీ ఒకసారి తప్పనిసరిగా రివిజన్ చేయాల్సిందే అనుకోండి. కొన్నిసార్లు మనం అలా కూడా ఉంటుంది. బట్ వీ డోంట్ లెర్న్ ద థింగ్స్, సేమ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. నేను సైకిల్ నేర్చుకున్నాను,
మరలా నేను పోయి సైకిల్ నేర్చుకుంటానా అండి? సైకిల్ వచ్చేసింది నాకు, ఇంకా జీవితంలో వచ్చేసింది. ఈత నేర్చుకున్నాను, మరలా ఈత నేర్చుకుంటానా? నేర్చుకున్న దాన్ని ఎందుకు నేర్చుకుంటాను? నేర్చుకోను. కానీ వింతైన విషయం ఏంటంటే ఆత్మీయంగా మాత్రం ఒకే పాఠాన్ని మరలా నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు పరిస్థితి వస్తూ ఉందంటే ఎప్పుడైతే మనం మర్చిపోతూ ఉన్నామో దేవుడు మరలా మనకు నేర్పించాల్సి వస్తూ ఉంది. ఒకటి. రెండవది, నువ్వు నేర్చుకున్న విషయం నీ జీవితంలో భాగం అవ్వలేదు కాబట్టి, అవ్వాల్సిన అవసరత ఉన్నది కాబట్టి అయ్యేంత వరకు కూడా నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. బట్ గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ us టు కీప్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించే విషయం, దయచేసి నా మాట ఆలకించండి. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో మరి 1 తిమోతి 4:11-16 మనం చదివిన దాంట్లో అక్కడ రాస్తూ ఉన్నాడు, నీలో ఉన్నటువంటి వరమును నీవు అలక్ష్యము చేయకుము. నీలో మంచి విషయాలు ఉన్నాయి, నువ్వు అలక్ష్యం చేయబాకు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నాకు ప్రకటన గ్రంథం గురించి తెలీదు, నువ్వు నేర్పిస్తావా? నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒకసారి పట్టుదల కలిగి ప్రకటన గ్రంథం చదవండి. పట్టుదల కలిగి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చదవండి, దానియేలు గ్రంథం చదవండి. కొన్నిసార్లు మనము బైబిల్లో అంటరాని పుస్తకాలు ఉంటాయి, పట్టుకోమన్నమాట. అవి పట్టుకుంటే నా మైండ్ ఏమవుతుందో నాకు అర్థం కాదు కదా. కొంతమంది తలనొప్పి వస్తుంది, కొంతమంది నిద్ర వస్తుంది, కొంతమంది భయం అవుతుంది. ప్రకటన గ్రంథం చదవాలంటే చాలామందికి భయం. కారణం అక్కడ అన్నీ కూడా కష్టాల గురించి, సాతాను యొక్క శోధనల గురించి ఇవన్నీ ఉంటాయని. ఎందుకు లేరా బాబు, నేను చదివి మళ్ళీ అట్రాక్ట్ చేయడం ఎందుకు సాతాను అనుకుంటావు? నో, యూ హ్యావ్ టు లెర్న్. నీకు తెలియకపోతే ఎట్లా? నీకు తెలియకపోతే నువ్వు నేర్చుకోవాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడికి అది చాలా ఇష్టం. నువ్వు నిరంతరము కొత్త విషయాన్ని, ప్రభువా ఆత్మ వరముల గురించి నాకు తెలీదు ప్రభువా, ఒక్కొక్కటి నాకు నేర్పిస్తావా? బుద్ధి వాక్యం అంటే ఏంటి, జ్ఞానవాక్యం అంటే ఏంటి, ప్రవచన వరం అంటే ఏంటి, భాషల వరం అంటే ఏంటి, భాషలకు అర్థం చెప్పే వరం ఏంటి, ప్రభువా నాకు సహాయం చేయి. నేర్చుకుందాం. నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడైనా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత బాధకరమైన విషయమో మనకి ఏంటంటే ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు ఏ కొత్త డ్రెస్సు కనిపిస్తే అది కొనుక్కోవాలని ఆశిస్తాము, కానీ కొత్త వాక్యం కనిపిస్తే దాని గురించి పరిశోధించాలని మాత్రం అనుకోం. Sometimes you see the state of affairs, the commitment that we give, the level of excellence and the level of commitment that we give to spiritual affairs. ఆత్మీయమైనటువంటి వ్యవహారాల విషయంలో మనం ఇచ్చే సమర్పణ గురించి మీరు ఆలోచించేయండి. ఎలాంటి సమర్పణ మనం ఇస్తూ ఉన్నాం? ఏదో నేర్చుకుంటే వారానికి ఒకసారి వింటే సరిపోతుందని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎందుకు దాని కొరకు ప్రయాసపడటం లేదు? లాస్ట్ టైం నీవు బైబిల్ కాకుండా బైబిల్కు సంబంధించిన ఒక పుస్తకం కొని ఎంతకాలమైంది? ఎప్పుడు కొన్నావు? ఒక విషయం నేర్చుకోవాలనే ఆశతో, ఒక జీవిత చరిత్ర కానీ, ఒక సీడీ కొనుక్కోవటం కానీ ఎప్పుడైనా ఆశపడ్డామా? నేర్చుకున్నామా? కానీ నేర్చుకోవాలి. మన అభివృద్ధి తేటగా కనిపించాలి అని అంటే ఇది ఎంతో ప్రయాసపడాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ప్రేరేపించడానికి నేను చెప్తూ ఉన్నాను. నా మటుకు నేను నేర్చుకోకుండా ఉండలేను. నేను నేర్చుకుంటూనే ఉండాలి. నేను నేర్చుకోకపోతే నాకు నా మనసు ఒప్పుకోదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఎవరి ద్వారా అయినా ఒకరి ద్వారా నేర్చుకోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, మొన్న జాబిల్లి నిలబడి చిన్న పాప జాబిల్లి పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను. మొన్న ఈ మధ్యలో వర్షిప్ ఆడిషన్స్కు జాబిల్లి వచ్చింది, అద్భుతమైన విధంగా పాట పాడింది, సెలెక్ట్ అయిపోయింది వర్షిప్ టీంకు. నేను జాబిల్లిని చూసి చాలా నేర్చుకున్నాను. ఎంత చిన్న బిడ్డగా ఉండేది, తాను ఎంత చక్కగా నేర్చుకుంది. అది ఒక సమయం తర్వాత చూసినప్పుడు జాబిల్లిలో ఒక అభివృద్ధి కనిపించింది. ఎస్, దాట్స్ గ్రోత్. ఆ పాపను చూసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. తన నుంచి నేను ఒక 2 విషయాలు నేర్చుకున్నాను. ఎస్, దాట్స్ లెర్నింగ్. యు లెర్న్ సమ్ థింగ్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. మనం అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలం, మనకు ఆశ ఉంటే. ఆమేన్. నేర్చుకోవాలనే ఆశ లేకపోతే నువ్వు ఎంత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా నేర్చుకోలేవు. నేర్చుకోవాలనే తపన ఉండాలి, ఆశ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే దయచేసి ఈ వాక్య భాగాన్ని చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా. తిమోతికి రాస్తూ 4వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం. కొన్ని మాటలను స్ట్రెస్ చేసి మీకు చదవాలని నేను కోరుతూ ఉన్నాను. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. నేను కొన్ని మాటలను ఒత్తిడి చేసి చదువుతూ ఉన్నాను. 4వ అధ్యాయము 12వ వాక్యం. ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఎవరు కూడా నేను తృణీకరించకూడదు. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. 12వ వాక్యము, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 13వ వాక్యం, జాగ్రత్తగా ఉండుము. 14వ వాక్యం,
అలక్ష్యము చేయకుము. 15వ వాక్యం, వీటిని మనస్కరించుము. 16వ వాక్యం, వీటిలో నిలకడగా ఉండుము. ఇవన్నీ నిత్య విద్యార్థి యొక్క లక్షణాలు. ఇవే స్థిరముగా ఉండు, నేర్చుకో. ఎక్కడ తక్కువ కనిపించకూడదు, నువ్వు తృణీకరింపబడకూడదు. నువ్వు లెట్ us లెర్న్ న్యూ థింగ్స్. మనం నేర్చుకుంటూ ఉందాం, మన ఆశ కలగ. చివరిది ప్రేమడి దేవుని బిడ్డలారా, మన అభివృద్ధి తేటగా కనిపించాలి అంటే 7వదిగా చివరిదిగా మనల్ని మనము రెట్టింపు చేసుకోవాలి, హెచ్చించుకోవాలి. హెచ్చించుకోవటం అంటే గొప్ప చేసుకోవటం కాదు, మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్కు తెలుగులో అదే కదండి పదం, హెచ్చింపు కావాలి. 1కి 2 కావాలి, 2 నలుగురు కావాలి, 4 8 మందికి కావాలి, 8 మంది 16 మంది కావాలి. మనం హెచ్చింపబడాలి, హెచ్చించాలి. నా నుంచి ఈ మాటలు జనరల్గా సర్వింగ్ టీమ్స్ కానీ, పాస్టర్స్ కానీ, వర్షిప్ టీంలో కానీ, లీడర్స్, కేర్స్ లీడర్స్ ఈ మాట నా నుంచి వింటూనే ఉంటారు. హూ ఈజ్ యువర్ డిసైపుల్? హూ ఆర్ యు ట్రైనింగ్ నెక్స్ట్? ఎవరిని నీవు తయారు చేస్తూ ఉన్నావు? ఎవరిని తయారు చేస్తూ ఉన్నావు? మనము కేవలము మనం మాత్రమే ఉండకూడదు ప్రేమైన దేవుని, మనం ఇంకొకరు తయారు చేయాలి. నీ కథ నీతోనే ముగించబడకూడదు. నీ కథకు కొనసాగింపు ఉండాలి వేరొకరి జీవితంలో. నీ విశ్వాసం నీతో అంతము కాకూడదు, నీ విశ్వాసం ఇతరులలో కొనసాగాలి. అందుకే ఈరోజు నేను అంటూ ఉన్నాను, మనము ఒకరికి శిష్యులుగా ఎలా ఉంటామో, లేక ఒకరిని మనం ప్రేరేపణగా పెట్టుకుంటామో, మనము కూడా ఇతరులకు ఒక ప్రేరేపణగా ఉండాలి. ఎవరైనా నీ జీవితంలో, దయచేసి మాట వినండి, ఎవరో ఒకరు నీ జీవితంలో ఉండాలి. ఎవరు వారు అని అంటే, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను బ్రదర్ సిస్టర్, మీరు ఎలా ఉంటారో అలా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మీరు నాకు ప్రేరేపణగా ఉండారండి, ఒక రోల్ మోడల్గా ఉన్నారండి అని వారు నీ గురించి తలంచుకోవాలి. ఒక పాజిటివ్ ఇంపాక్ట్, ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేయాలి వారిపైన. అలా అని మనం రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు వారికి. మన యేసుక్రీస్తుని బట్టి మనం నడుచుకొనుచున్న ప్రకారము వారు కూడా యేసుక్రీస్తు ప్రకారంగా నడుచుకోవడానికి మనం ఒక మార్గాన్ని సరళం చేయాలి. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపణ చేస్తున్నాను. లెట్ us మల్టిప్లై అవర్ సెల్ఫ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన సంఘంలో అనేక మంది ఆ విధంగా ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. వయసు పైబడిన వారు కూడా ఎంతో ప్రయాసపడుచు శిష్యులను తయారు చేసి దేవుని యొక్క రాజ్యంలో బలపరుస్తూ ఉన్నారు. వాటిని ఎంతో అభినందిస్తూ ఉన్నాను. కానీ నీ విషయం ఏంటి? చదవండి దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం. చివరిగా ఈ మాటను చదివి మనం ప్రార్థన చేద్దాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు నీవు అప్పగించుము. 4 తరములు చూపిస్తున్నాడు ఈ యొక్క వాక్యంలో. 4 తరములు. 1 పౌలు తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. తిమోతి 2వ తరము. తిమోతితో అంటూ ఉన్నాడు, నీవు కొంతమంది సామర్థ్యము కలిగిన వారికి నా నుంచి నేర్చుకున్న విషయాలు నేర్పించాలి. 3వ తరము, వారేం చేయాలి? వారు కూడా ఇతరులకు బోధించినట్లుగా వారు ఉండాలి. 4వ తరం. 4 generations, 4 levels of legacy. ఈరోజు మనందరం కూడా ప్రయాసపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ప్రయాస ఇదే. మనం అందరం ఒకరికి ఒకరము జత కావాలి, మల్టిప్లై అవ్వాలి. సంఘంలో ఒకరిని ఒకరు బలపరచుకోవాలి. సంఘంలో ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధి చేసుకోవాలి. నీవు మాత్రమే ఉండబాకు. నీవు ప్రేమైన దేవుని బిడ్డలారా, కలిసి ఒక సంఘములో మనము అందరము ఒకరిని ఒకరు బలపరచుకోవటం చాలా ప్రాముఖ్యం. 7 విషయాలు నేను చెప్తూ ఉన్నాను. ఏ విధంగా నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపిస్తుందో ఉండవలసినటువంటి లక్షణాలు 7. 1 ఆలోచనలు, థాట్స్. 2వది మాటలు, టాక్స్. 3వది టైం, సమయం. నీ సమయాన్ని దేవునికి ప్రయారిటైజ్ చేసి ఇవ్వాలి. 4వది ప్రేమ దేవుని బిడ్డలారా, నిర్ణయాలు చేసే విషయంలో దైవికమైన చిత్తాన్ని కనుగొని నువ్వు నిర్ణయాలు చేయాలి. 5వది ప్రతి దినం అనుదినము యేసుక్రీస్తు యొక్క పోలికలు నీలో కనిపిస్తూ ఉన్నాయా లేదా మొట్టమొదటిగా నీకు కనిపించాలి. నీలో ఉన్న పోలికలు ఇతరులకు కూడా కనిపించాలి. 6వది నిత్య విద్యార్థిగా విశ్వాసములో నువ్వు ముందుకు వెళ్ళాలి. 7వది చివరిది, నిన్ను నీవు అభివృద్ధి చేసుకుంటూనే ఇతరులను కూడా నీవు అభివృద్ధి చేయాలి, నువ్వు హెచ్చించుకోవాలి. యూ షుడ్ మల్టిప్లై యువర్ సెల్ఫ్. మోషే యెహోషువను తేవటంలో కీలకమైన పాత్ర.
మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నువ్వు క్రిందకు వెళ్ళి కొండ క్రిందను ఉన్నటువంటి యెహోషువను పైకి తీసుకురా అని అడిగాడు. చిత్తశుద్ధి లేకపోతే మోషే తెచ్చి ఉండేవాడు కాదేమో, కానీ మోషేకు చిత్తశుద్ధి ఉంది. అందుకని యెహోషువను తాను తయారు చేశాడు. నా స్థానము దేవుడు యెహోషువకు ఇవ్వబోతూ ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా యెహోషువను డెవలప్ చేశాడు మోషే. దట్స్ ట్రూ లెగసీ, దట్స్ ట్రూ స్పిరిట్. ఈరోజు మీరు నేను మనందరం ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క జీవితం ఉంది. ఈ ఒక్క జీవితంలో ఈర్ష, ద్వేషం, అసూయ అన్నీ కలిపి అంత భారం ఎలా మోస్తామండి? మనం ఒక్క జీవితం ఉంది. మనం ఒకరిని ఒకరు ఎంతో ప్రేమతో, ఎంతో సౌమ్యమైనటువంటి మృదువైనటువంటి స్వభావంతో ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. అందరం కలిసి మనం అభివృద్ధి చెందుదాం. హల్లెలూయా. నేనొక్కడినే అని ఎప్పుడు అనుకోబాకండి. నాతో పాటు మన అందరం కలిసి అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆశ, ఆత్మ నీలో పెంపొందించుకోవాలి. అప్పుడు నిజంగా మనం అభివృద్ధి చెందుతాం. సాధారణంగా కుళ్ళుతో ఉండేవారు, అసూయతో ఉండేవారు, మత్సరంతో ఉండేవారు వారు ఎదగలేరు. కారణం అవే తినేస్తాయి వాళ్ళని. వారు ఎదగలేరు పైకి. అందుకని చిత్తశుద్ధి, ఒక తేలికమైన మనసు మనం పెట్టుకుందాం. అందరినీ ప్రేమిస్తాం, అందరి యొక్క క్షేమం కోరదాం. తిమోతి వలె పౌలు చెప్పినట్టు తిమోతి గురించి, మిమ్మును గూర్చి నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడు నా యొద్ద ఎవడునూ లేడు. ఎంత చక్కటి మాట. ఒకరి క్షేమము గురించి నిజముగా చింతించడం అంటే ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు ఉంటాయో దానికి అర్థం ఏంటంటే అబద్ధముగా కూడా చింతించేవారు ఉంటారనమాట. మీ మేలు నిజంగా నేను కోరుతున్నానండి అంటారు, కానీ బయటికి లోపల మాత్రం ఎక్కడ వారు కింద పడతారా, ఎక్కడ వారి కష్టాలు వస్తాయా, ఎక్కడ వారు ఇబ్బందులు పడతారా అనే లోపల కోరుకుంటారు. కానీ నిజముగా చింతించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం నిజముగా మనం కోరుకుందాం. లెట్ us డెవలప్ వన్ అనదర్. అందరం కలిసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. తల్లు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.